కరీంనగర్ జిల్లా ఓపా ఆధ్వర్యంలో ఈ ఆదివారం రోజున కళాభారతిలో 85వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఓపా అధ్యక్షులు గద్దె సత్యనారాయణ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓపా ఆధ్వర్యంలో 85వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశామన్నారు. వివాహానికి సిద్ధంగా ఉన్న యువత యువకుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణుల కులాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిల నిష్పత్తి ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త ప్రక్రియ చేపట్టామన్నారు. వివాహానికి సిద్ధంగా ఉన్న ఎవరైతే అమ్మాయి వేదికపైకి వచ్చి పరిచయం చేసుకుంటుందో వారికి ఒక పట్టు చీరను ఆమెకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 19వ తేదీ 4వ నెల 2026 ఆదివారం రోజున 10:30 గంటలకు 85వ వివాహ పరిచయ వేదికను ఓపా తరఫున జిల్లా ఓపా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఇది కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. ఈ నిర్వహణకు గాను ముఖ్య అతిథులుగా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు విచ్చేస్తున్నారు. ఇది 85వ వివాహ పరిచయ వేదిక. ఈ వేదికకు దాదాపుగా మాకు 1800 మంది అబ్బాయిలు, 1600 మంది అమ్మాయిల దాకా ఉన్నారు. వీరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా వస్తున్నది. ఈసారి అమ్మాయిల సంఖ్య తక్కువగా రాకుండా ఉండడానికై మా కార్యవర్గము ఒక ప్రత్యేక ఆఫర్ని ఇవ్వడం జరిగింది. వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకునే అమ్మాయిలకు పట్టుచీర ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈసారి యొక్క ప్రత్యేకత. మరి ఈ కార్యక్రమానికి వేములవాడ ద్రోణాచారి గారు, కట్టా విష్ణువర్ధన్, కరీంనగర్ పట్టణ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులకు, 4 నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులకు, గౌరవ కార్యవర్గ సభ్యులకు రేపు అనగా 19/4 ఆదివారం 10:30 గంటలకు మన కళాభారతి ఆడిటోరియంలో 85వ వివాహ వార్షికోత్సవం వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని మన కరీంనగర్ జిల్లా ఉప ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తన వధువు పిల్లలను, అమ్మాయిలను, అబ్బాయిలను తీసుకొని రాగలరు. ఇట్టి కార్యక్రమానికి ఏదైతే అమ్మాయిలకు కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు వారి సౌజన్యంతో పట్టుచీరలు వాళ్ళు బహుకరిస్తున్నారు. ఇట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం వస్తుంటే ఒక మంచి అవకాశం ఉంది. మనకు ఇష్టమైనటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం